నమస్కారం. techeduhub.com ఆన్లైన్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాలని లోతుగా చూడబోతున్నాం. నమస్కారం. మన ముందు భగవద్గీతలోని ఒక కీలకమైన అంశముంది. ముఖ్యంగా అధ్యాయం 4, శ్లోకం 18. ఆ కర్మయోగ రహస్యాలు కదా? అవునవును. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః. ఆ శ్లోకం. దానితో పాటు టెక్ ఎడ్యూ హబ్ అనే సంస్థ గురించి కూడా మాట్లాడుకుందాం. వాళ్ళు ఉచిత ఐటీ శిక్షణ ఇస్తున్నారట. అంతేకాదు, వాళ్ళ భగవద్గీత కంటెంట్ వెనుక ఒక ప్రత్యేక కారణముందని కూడా విన్నాం. అవును, లార్డ్ విష్ణువు నుండి పిలుపు వచ్చింది అని అంటున్నారు. దీని గురించి కూడా కాస్త పరిశీలిద్దాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ఆ శ్లోకం దగ్గరుండి మొదలుపెడితే అది కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడటం గురించి చెబుతోంది. అంటే కొంచెం వివరిస్తారా? కర్మలో అకర్మను చూడటం అంటే ఏమిటి? అంటే మనం పనులు చేస్తున్నా కూడా వాటి ఫలితాల మీద మమకారం లేకుండా ఉండటం. నేను చేస్తున్నాను అనే అహంకారం, ఆ కర్తృత్వ భావన లేకుండా కేవలం సాక్షిగా ఉండటం అన్నమాట. ఓ, అర్థమైంది. అంటే పైకి యాక్షన్ కనిపిస్తున్నా లోపల మాత్రం డిటాచ్డ్గా ఉండటం. సరిగ్గా అదే. అదే కర్మలో అకర్మ. ఇది జ్ఞాని లక్షణం. మరి అకర్మలో కర్మ? అంటే దానికి వ్యతిరేకమన్నమాట. అంటే పైకి ఏ పని చెయ్యకుండా ఖాళీగా కూర్చున్నా మనసులో మాత్రం ఆలోచనలు, కోరికలు, ప్లానులు నడుస్తూనే ఉంటాయి కదా. అవును, ఉంటాయి. ఆ మానసిక కార్యకలాపం కూడా ఒక రకమైన కర్మే. బయట యాక్షన్ లేకపోయినా లోపల కర్మ జరుగుతూనే ఉందిది. అదే అకర్మలో కర్మ. ఆ, అంటే బాహ్యంగా కనిపించేది కాదు, అంతర్గత స్థితియే ముఖ్యమనమాట. ఖచ్చితంగా. ఈ రెండిటినీ ఎవరు సరిగ్గా అర్థం చేసుకుంటారో వారే బుద్ధిమాన్ అంటే జ్ఞాని, వారే యుక్తః అంటే నిజమైన యోగి. అలాంటివారు కర్మబంధాల నుండి విముక్తులవుతారు అని గీత చెబుతోంది. చాలా లోతైన విషయం. సరే, ఇప్పుడు ఈ గీతా విశ్లేషణకి టెక్ఎడ్యూ హబ్ సంస్థకి ఉన్న లింక్ ఏంటి? లార్డ్ విష్ణువు పిలుపు గురించి చెప్పండి. అవును, ఇక్కడే విషయం ఆసక్తికరంగా మారుతోంది. మన దగ్గరున్న సమాచారం ప్రకారం టెక్ఎడ్యూ వాళ్ళు 2020లో భావిన్, సొనాల ద్వారా భగవద్గీత సత్యయోగా పేరుతో ఈ గీతా విశ్లేషణ మొదలుపెట్టారు. ఓకే. అయితే వాళ్ళీ పని చేయడానికి ముఖ్య కారణం ప్రేరణ లార్డ్ విష్ణువు నుంచి వచ్చిన పిలుపు అని వాళ్లు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఓ, అలాగా. ఇది చాలా ప్రత్యేకంగా ఉంది. అవును, అంటే వాళ్ల పని వెనుక ఒక ఆధ్యాత్మిక ప్రేరణుందన్నమాట. ఇది బహుశా వాళ్లు జ్ఞానాన్ని పంచుకునే విధానాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. నిజమే. మరి వాళ్ళు ఉచిత ఐటీ శిక్షణ కూడా ఇస్తున్నారు కదా, దాని గురించి వివరాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇది కూడా వాళ్ల కార్యకలాపాల్లో ఒక ముఖ్యమైన భాగం అనిపిస్తోంది. వాళ్లు చాలా విస్తృతమైన శ్రేణిలో కోర్సులు అందిస్తున్నారు. ఏ రంగాలలో? మనకున్న సమాచారం ప్రకారం జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్స్, ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, బిజినెస్ అనలిస్ట్, ఇలా చాలా ఉన్నాయి. ఓ, చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ కవర్ చేస్తున్నారు. అంతేకాదు, సాఫ్ట్వేర్ టెస్టింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ డెవలప్మెంట్, కొత్త స్టార్టప్లకు సలహాలు, ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇలా చాలా రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అద్భుతం. ఒకవైపు గీతాజ్ఞానం, మరోవైపు ఆధునిక ఐటీ నైపుణ్యాలు, రెండూ ఉచితంగా. అవును, దీని పెద్ద చిత్రంలో చూస్తే వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధునిక నైపుణ్యాలని ఒకే వేదిక మీదకు తెస్తున్నట్లు అనిపిస్తోంది. సంపూర్ణ అభివృద్ధి లాంటిదేమైనా వాళ్ల లక్ష్యమా ఏమో. మరిన్ని వివరాలు కావాలంటే వాళ్ళ వెబ్సైట్ చూడొచ్చంటారా? తప్పకుండా. వాళ్ల వెబ్సైట్ https.techeduhub.com అంటే TECHEDUHUB.com. అక్కడ పూర్తి వివరాలుండొచ్చు. సరే, అంటే మొత్తం మీద చూస్తే ఒకవైపు కర్మ అకర్మల సమతుల్యతను బోధించే గీత, మరోవైపు అదే సంస్థ ఆధునిక ఐటీ నైపుణ్యాలను అందించడం ఆసక్తికరంగా ఉంది. నిజమే. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. గీత చెప్పిన ఆ నిష్కామ కర్మ సూత్రముంది కదా. అవును, ఫలితం ఆశించకుండా పనిచేయడం. ఆ సూత్రాన్ని అర్థం చేసుకోవడం,
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సంక్లిష్టమైన నైపుణ్యాల్ని నేర్చుకునే పద్ధతిని ఏమైనా ప్రభావితం చేయగలదా? ఆ, మంచి ప్రశ్న. అంటే నేర్చుకునేటప్పుడు ఒత్తిడి లేకుండా కేవలం నేర్చుకోవడం కోసమే నేర్చుకోవడం లాంటిదా? అవును, అలా అనుకోవచ్చు. ఫలితం గురించి బెంగలేకుండా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవడం. బహుశా ఇది నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుందేమో. ఆలోచించాల్సిన విషయమే. ఎవరైనా ఈ ఐటీ ట్రైనింగ్ లేదా కోర్సుల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళని సంప్రదించవచ్చు. నంబర్లు కూడా ఉన్నాయి. ఓ, చెప్పండి. యుఎస్ఏ నంబర్ +1 9294510615. ఇండియా నంబర్ +91 9550944947. సరే, మళ్ళీ ఒకసారి వెబ్సైట్ చెప్తారా? తప్పకుండా. TECHEDUHub.com. TECHEDUHub.com. మంచిది. ముగింపుగా శ్రోతలకి ఏదైనా ఒక ఆలోచన వదిలివేద్దామా? అలాగే. మనం ఇంత శక్తివంతమైన టెక్నాలజీస్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి అభివృద్ధి చేస్తున్నాం కదా. అవును. మరి వీటిని అభివృద్ధి చేసేటప్పుడు, ఉపయోగించేటప్పుడు గీత చెప్పిన నైతిక బాధ్యత, నిస్వార్థ కర్మ అంటే సమాజ హితం కోసం పనిచేయడం, ఈ సూత్రాలు మనకి ఎలా దారి చూపగలవు? దీని గురించి ఆలోచించడం ముఖ్యమనిపిస్తుంది. నిజమే. టెక్నాలజీ అభివృద్ధిలో నైతికత పాత్ర చాలా కీలకం. మంచి ఆలోచన. ఈరోజు ఈ ఆసక్తికరమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. నాకు కూడా అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు. TechEduHub.com ఆన్లైన్ పాడ్కాస్ట్ విన్నందుకు శ్రోతలందరికీ ధన్యవాదాలు. అంటే ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం. ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి? వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది. అదే మెయిన్ పాయింట్ అనుకుంటా. ఉచితంగానా? అది చాలా బావుంది గదా. మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ? లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండున్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఏఐలో కూడా స్పెసిఫిక్గా ఏమైనా? ఉన్నాయి. జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్లు, ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా. వీటితో పాటు డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ. ఓకే. అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కవర్ చేస్తున్నారన్నమాట. అంతేకాదు, బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్కి కూడా ట్రైనింగ్ ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా? అవును, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు. అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్, బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట. దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా. సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం, లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్ళకి హెల్ప్ చేయడం, లేదా ఉన్న స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి కూడా. బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో. సరే, ఇది ఐటీ శిక్షణ గురించి. ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్. అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. భగవద్గీత సత్యయోగ. అవును, 2020లో మొదలుపెట్టారట ఈ పాడ్కాస్ట్. దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు. స్టోరీ అంటే? అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని. ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది. ఓ, అలాగా. ఇది చాలా విలక్షణంగా ఉంది. మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ? భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లు ఉన్నాయి. వాళ్ళు విశ్లేషిస్తున్నారట. వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు? ఏదైనా ప్రత్యేకత ఉందా? వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది. అంటే చాలా క్లియర్గా, పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట. సరే, ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ, భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా? కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. యుఎస్ఏ నంబర్ ఇచ్చారు. +1 929 451 0615. ఇండియా నంబర్ కూడా ఉంది. +91 95509 49947. వెబ్సైట్ కూడా ఉందనుకుంటా. ఉంది. అదే ముఖ్యం. https.techeduhub.com. ఈ వెబ్సైట్ అడ్రస్ చాలాసార్లు ప్రస్తావించారు. ఓకే, techeduhub.com. అవును, అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో. మొత్తానికి టెక్ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్, ఏఐ, డేటా సైన్స్ లాంటివి, మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం, రెండిట్నీ ఒకే చోట చేర్చటం అనేది మనం చూస్తున్నాం. నిజమే, ఇది చాలా యునీక్ కాంబినేషన్. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా. అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి
కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికొక అర్థాన్ని, మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం. ఈ రెండిటినీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అవును, టెక్నికల్ నాలెడ్జ్కి, స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలొస్తాయి సహజంగా. దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రెండిటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి. వాళ్ళ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. https://techeduhub.com. సరే, టెక్ ఎడ్యుహబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు. techeduhub.com. ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు.